ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే వివాహేతర సంబంధం నేరం కాదు, ఇది ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు. గతంలో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. కానీ నైతికంగా తప్పైనా నేరం కాదని స్పష్టం చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తూ కొన్ని కేసుల్లోనే ఈ తీర్పులు ఇచ్చాయి కోర్టులు. కానీ ఇంకోలా అర్థం చేసుకుంటున్నారు జనం. ఇల్లీగల్ అఫైర్స్తో బంధాలని తెగ్గొట్టేసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి? వెస్ట్రన్ కల్చరే కారణమా? భారతదేశంలో వివాహం చాలా పవిత్రమైంది. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటూ అగ్నిసాక్షిగా 7 అడుగులు వేస్తారు. వివాహ బంధం అంటేనే నమ్మకంతో కూడుకున్న 2 జీవితాల ప్రయాణం. ఎక్కడెక్కడో పుట్టి పెళ్లితో ఒక్కటై ఒకరికి ఒకరు తోడుగా కలకాలం కలిసి ఉండాలని న్యూ లైఫ్ జర్నీ మొదలు పెడతారు. ఇలా ఏటా వేల జంటలు ఒక్కటవుతుంటాయి. ఈ ప్రయాణం మధ్యలోనే బ్రేక్ చేసేవారు కొందరైతే మధ్యలోనే ముగించేవారు ఇంకొందరు. కలిసి ప్రయాణిస్తూనే పక్కదారులు తొక్కేవారు మరికొందరు. కాలం మారింది, ట్రెండ్ మారింది, వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది. పాశ్చాత్య పోకడలతో సమాజం ఎటో వెళ్తుంది. మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి. అగ్ని సాక్షిగా చేసుకున్న పెళ్లిళ్లకు విలువ లేకుండా పోతోంది. కొందరు కట్టుకున్న భార్యలను, కలకాలం కలిసి ఉండాల్సిన భర్తలను విస్మరిస్తూ వివాహేతర సంబంధాలతో కాపురాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే నగరాల్లో వెస్ట్రన్ కల్చర్ పెరుగుతోంది. దీంతో పాటు అనైతిక బంధాలు ఎక్కువవుతున్నాయి. ఓయో రూమ్లు, స్టార్ హోటల్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాలు నడుస్తున్నాయి. ఫలితంగా ఇల్లీగల్ అఫైర్స్ పెరిగిపోతున్నాయి. గంటల కొద్దీ సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. వీళ్లను వాళ్లను గెలుకుతూ గడిపేస్తారు. ఇక్కడ జెండర్ తేడా ఏం లేదు. పడితే లైన్లో పడుతుంది, లేదంటే లైట్ అంటూ కొందరు రెచ్చిపోతున్నారు. 25-30 ఏళ్లు కాపురం చేసినోళ్ళు కొందరు పక్కచూపులు చూస్తున్నారు. పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నారు. ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా సాగే వ్యవహారాలు ఇప్పుడు ఓయో రూమ్స్ కేంద్రంగా జరుగుతున్నాయి. ఇక 2023లో ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది మహిళలు, ఆడపిల్లలు హత్యకు గురయ్యారు. ఇందులో 60% కేసుల్లో వారిని భర్తలు, సహచరులు, కుటుంబ సభ్యులే చంపేశారు. సహభాగస్వామిని చంపిన తరువాత మృతదేహాలను డ్రమ్ముల్లోనూ, ఫ్రిడ్జుల్లోనూ, సూట్ కేసుల్లోనూ భూమి అడుగున మంచం కింద దాచేస్తున్నారు. అనేక సందర్భాల్లో అవశేషాలను మాయం చేయడానికి మృతదేహాన్ని ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్న ఘటనలు వెలుగు చూశాయి. ముక్కలు చేసిన శరీర భాగాలను సూట్ కేసుల్లో సర్ది మారుమూల నిర్మానుష్య ప్రదేశాల్లోనూ, నీటి కుంటల్లోనూ పడేస్తున్నారు. ఇటీవల ఇలాంటి నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కాగా ప్రేమించిన అనురాగ్ అనే వ్యక్తి కోసం తాను పెళ్లాడిన దిలీప్ను ప్రగతి అనే యువతి చంపించింది. వారి పెళ్లి జరిగిన 15 రోజులకే ఈ హత్య జరిగింది. పెళ్లిల్లో వచ్చిన డబ్బుల్ని సుపారీగా ఇచ్చి ప్రగతి ఈ ఘాతుకానికి పాల్పడింది. అలాగే ఉత్తరప్రదేశ్లో మీరట్లో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని సిమెంట్ డ్రమ్లో సీల్ చేసింది. అప్పట్లో నాగర్ కర్నూల్ ఘటనతో మొదలైన ఈ తరహా నేరాలు పరంపర మొన్నటి బీరంగూడ ఎపిసోడ్ దాకా ఎన్నో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సగటున రోజుకు 140 మంది యువతులు, ఆడపిల్లలు ఇలా తమ గృహాల్లో కడతేరుతున్నారు. 2023 లెక్కలు 2022లో ఇటువంటి కేసుల్లో ఆఫ్రికాలో అధికంగా నమోదయ్యాయి. ఏడాది తిరిగేసరికి ఆఫ్రికాను ఆసియా 2వ స్థానానికి నెట్టేసింది. ఈ తరహా కేసుల్లో 58% హత్య ఘటనలు వివాహ సంబంధంతో ముడిపడి ఉండగా ఇందులో 42% ఘటనల్లో పురుషులే బాధితులుగా ఉన్నారు. మొత్తానికి వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. భాగస్వామితో గొడవలు పెరిగి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ ఘటనలే తెలియజేస్తున్నాయి. ఇష్టం లేని కాపురాలు చేయడం మానేసి ఏ డైవోర్సో తీసుకుని వారి జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. తమ భాగస్వామిని చంపేయడానికి సిద్ధపడుతూ చివరికి జైలు పాలవుతున్నారు. ఇటువంటి దుస్థితి నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బయటపడాల్సిన అవసరం ఉంది. తమ వ్యక్తిగత జీవితంలో సంతృప్తికరం అనేది లేనట్లయితే దానిని భాగస్వామికి చెప్పి తమ జీవితాల్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి సరైన మార్గాలు వెతుక్కోవాలి. కానీ హత్యలు చేసుకుంటూ పోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు.